ఇప్పుడు మనం నరసాపూర్‌కొచ్చాము ఫ్రెండ్స్. అక్కడ బోర్డ్‌లో ఉన్నట్లు కేరళ అని అనుకుండారు. ఇదొచ్చేసి గోదావరి. గోదావరి నుంచి ఇతను మన కెమెరాకి ఎవరో ఒక స్ సబ్‌స్క్రైబర్ ఈయన. ఈయన పేరు నేను మీ వీడియోలో వస్తాను అంటే ఆయనగానే తీయడం జరిగింది. ఈయనే ఎక్కువ ఈ వీడియోలో ఉండడం జరిగింది. ఇదంతా గోదావరి. గోదావరి ఈ ఈ పక్క మనము టికెట్ గాని తీసుకున్నాము. ఒక వ్యక్తికొచ్చేసి రూ. 20. ఈ గోదావరి నుంచి నరసాపూర్ ఈ పక్క నుంచి ఆ పక్క తూర్పు గోదావరికి పోవడానికి ఈ పడవల ద్వారానే పోవడం జరుగుతుంది. ఈ పడవల ద్వారా ఆ పక్కకు పోయి అక్కడ మనం ఈరోజు ఈ గోదావరిలో ఎంత స్వచ్ఛంగా, ఎంత పవిత్రంగా నీళ్లుంటాయంటే అందుకే ఈ గోదావరి నీళ్ళు ఇవన్నీ మీకు క్లియర్‌గా చూపియడం జరుగుతుంది. గోదావరి అంటేనే ఒక పవిత్రమైన నది. ఇప్పుడు మనము నరసాపూర్ నుంచి ఈ పక్కకి అంతర్వేది, తూర్పుగోదావరి అంతర్వేది లక్ష్మీ నరసింహ గుడికి వెళుతున్నాము. ఆ వెళ్ళే మార్గంలోనే గోదావరిని కవర్ చేస్తూ దూరంగా కనిపిస్తున్న ఆ పక్క తూర్పుగోదావరి అంతర్వేది గుడి. ఇప్పుడు అంతర్వేది గుడిలోకి మనము ఎంటర్ కావడం జరిగింది. ఈ గుడిలో ధ్వజస్తంభము, తర్వాత ఇక్కడ ఉన్న వ్యక్తి ఈయన శర్వాను. ఈయన ముందుగా చెప్పినట్లు మన ఇంకొక సబ్‌స్క్రైబరు. ఈ గుడిలోకి మనం ఓన్లీ బయట మాత్రమే చూపించడం జరుగుతుంది. గర్భగుడి చూపించడానికి అక్కడ ఫోటోలు, వీడియోలు నాట్ అలౌడ్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఓన్లీ అంతర్వేది బయట గుడి మాత్రమే చూపించడం జరుగుతూ ఉంది. ఈ స్తంభాలు చాలా ప్రత్యేకమైనవి. అంతర్వేది గుడి అంటేనే ఎంతో పవిత్రతకు ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మొత్తం ఆంధ్రాలో గాని చాలా ప్రసిద్ధమైన మందిరము. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి పూజించడం జరుగుతుంది. తర్వాత గుడిలో ఈయన శర్వాను మన సబ్‌స్క్రైబరే కాబట్టి ఆయన మనకి ఈ గుడి మొత్తాన్ని చాలా విషయాలు తెలియజేయడం జరుగుతుంది. కానీ సమయాభావం సందర్భంగా తక్కువ ఉండడం వల్ల మనం చెప్పడం లేదు. తర్వాత ఈయన ఫస్ట్‌లో చెప్పినట్ల మళ్ళీ ఈ పక్క బీచ్ ఉంది కదా! ఆ బీచ్‌ని చూపించడం జరుగుతుంది. ఆయన కొద్దిగా మీ వీడియోలో కొన్ని స్టిల్స్ ఇవ్వడానికి అంటే ఇలా తిరగండి అంటే కానీ ఆయన అలా తిరగడానికి ఇష్టపడలేదు. కానీ వీడియోలో రావడానికైతే బ్యాక్ నుంచే తను ప్రయత్నం చేశాడు. కానీ మాకు అతనికంటే ముఖ్యం ఇక్కడున్న బీచ్ అనేది ప్రత్యేకం కాబట్టి ఆ బీచ్‌ని కవర్ చేస్తున్నప్పుడు అతను కెమెరాల్లో పడడం జరిగింది. ఇతను ఇప్పుడు ఈ కాలం ఎండాకాలం అయినా గానీ అతను టోపీ పెట్టుకోవడం జరిగింది. ఇతను ఒక మళ్ళా బ్రీహారా ఎట్లెట్లా అనేది మనకు అర్థం కావడం లేదు. కానీ వీడియో మన ఇప్పుడు టెంకాయ చెట్లు, ఈ టెంకాయ చెట్లనేది తెలుసు కదా! తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. మళ్ళా మనము అనంతపూర్ రైలులో రావడం జరిగింది. లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసి అందరికీ నమస్కారం.